హర మహాదేవ్. నమస్కారం అండి డాక్టర్ గారు. హర హర మహాదేవ్. మీరు గారు కైలాస మానసరోవర యాత్రకి అంటే ఫిబ్రవరి నెల నుంచి మేడం అడిగారు, కమిషనర్ గారు అడిగిన తర్వాత యాత్ర పూర్తి చేశారు. ఖచ్చితంగా యాత్ర పూర్తి చేస్తానని చెప్పి పౌర్ణమికి మానసరోవర్లో మీకు జరిగినటువంటి అద్భుతాన్ని అందరికీ కూడా తెలియపరచండి. అలాగే మీ యాత్ర ఎలా జరిగింది, మీకు మేము ఇచ్చినటువంటి వసతి కానీ భోజనాలు కానీ మానసరోవర్ దగ్గర ఇచ్చినటువంటి, అంటే చాలామందికి ఒక అపోహ ఉంది మానసరోవర్లో అకామిడేషన్ బాగోదు, బాత్రూమ్స్ బాగోవు అని. మీకు ఇచ్చిన అకామిడేషన్ ఎలా ఉంది అనేది మిగతా వచ్చే వాళ్ళకి ఒక సందేశాత్మకంగా వివరంగా చెప్పండి సార్. తప్పకుండా. ఇవి చాలా క్వశ్చన్స్ మీరు కలిపి అడిగారు, ఒకదానితో ఒకదానికి వెళ్దాము. ఫస్ట్ ఎలాగున్నాయి చాలా అంటే ముందర కూడా మేము టూర్ కోఆర్డినేటర్స్తో వెళ్ళాము. మేము వాళ్ళు మనకు ఏవి వినాలనిపిస్తుందో అవన్నీ చెప్తారు. అక్కడికి వెళ్ళేసరికి అవి సాధారణంగా జరగవు. అవి అలా కాకుండా మాకు చాలా ఆనందం అనిపించింది. కొన్ని నేను చేయలేకపోతానేమో, నేను ప్రయత్నం చేస్తానమ్మా అని మీరు చెప్పినవి కూడా మీ ప్రయత్నం చేసి అవి మాకు సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుగా మాకు చేశారు. అది చాలా సంతోషం. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎయిర్పోర్ట్ నుంచి దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఇది కాఠ్మాండు ఎయిర్పోర్ట్ మళ్ళీ వచ్చేదాకా ఈ టైం ఇప్పుడు మనం ఆ టైంలో ఉన్నాం, అది మాట్లాడుకుంటున్నాం. సో ఫెంటాస్టిక్గా అవన్నీ అయ్యాయి. నా స్పెసిఫిక్గా మానసరోవర్ గురించి అన్నారు. మేము వీడియోలు చూసాము, అది చదివాము. మానసరోవర్లో బాత్రూమ్ అంటే అల్లంత దూరం దాకా వాసన వస్తుంది, అక్కడికి వెళ్ళాలి ఇలాగని. ఇలాగా ఏం చేయడం దేవుడా అని అనుకున్నాం. మాకు వచ్చింది ఎంత అదృష్టం అంటే మానసరోవర్ లేక్ పక్కన వచ్చింది. ఆ రోజు రాత్రి అంతా అక్కడ మా రూమ్లోంచి కైలాస పర్వతం కనిపిస్తుండేది. రాత్రి కొంచెం నాకు జలుబు అయ్యి నాకు నిద్ర పట్టలేదు. సో రాత్రంతా లేచే ఉన్నాను. సరే 2:30 తర్వాత లైట్స్ కనిపిస్తాయేమో అని చూస్తున్నాను అనమాట. అలాగా సో అలా చూస్తున్నా సడన్గా చూసేసరికి లైట్స్ కనిపించాయి నాకు. అదే కాకుండా ఏంటో తెలియని ఫోర్స్ ఒకటి, కొన్ని ఫోర్సెస్ లాగా అవి అలా ఇక్కడ నుంచి ఇలా పైనుంచి వచ్చి వాటర్లోకి వెళ్ళి వితౌట్ ఎనీ ఫ్లాషింగ్, అంటే స్ప్లాషింగ్ ఆఫ్ వాటర్ మళ్ళీ పైకి వచ్చి అలా వెళ్ళిపోయాయి అనమాట. అదే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, అందువల్ల ఇవన్నీ అయ్యి ఉంటాయేమో అని అనుకున్నాను. కానీ ఇంకొక అతను మా టూర్లో వెళ్తున్న అతను చెప్పారు, ఇదే టైంకి వాళ్ళు చాలామంది అరుస్తున్నారు, అగో లైట్లు కనిపించాయని. అందుకు నాకు అనిపించింది అది. మీరు పౌర్ణమి రోజున మానసరోవర్ లేక్ దగ్గర లేక్ వ్యూ హౌస్లో ఉన్నారు. మీరు చాలా బాగుంది. మా దాంట్లో అది నూతనంగా నిర్మాణం చేసింది. అది ప్రత్యేకంగా మిగతా యాత్రికులకి అవకాశం ఉండదు. అందులో మీరు ఎన్ఆర్ఐస్ అవడం వల్ల వాళ్ళు చైనా గైడ్లు కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం కుదిరిందండి. అంటే మీరు వెళ్ళింది పౌర్ణమి రోజు, మరి అనుకున్నట్టుగా పౌర్ణమి రోజు వెళ్ళారు. కరెక్ట్గా పౌర్ణమి రోజు వెళ్ళాం. చాలా అద్భుతంగా ఉంది. ఆ బాత్రూమ్ వాజ్ అ సర్ప్రైజ్ మాకు. అంటే జస్ట్ బోనస్. ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, వాసన వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ఎక్కడికో వెళ్ళాలి కామన్ బాత్రూమ్ అని. అలాగేం లేకుండా అక్కడ ఒకటి జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే ఛార్జెస్, బ్యాటరీ ఛార్జింగ్ అవన్నీ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఎర్లీగా చేసేసుకోవాలి. మిడిల్ ఆఫ్ ద నైట్లోని వాళ్ళకి ఐ థింక్ దే ఆర్ యూజింగ్ సమ్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అది అయిపోతుంది, ఆ బ్యాటరీస్ డిశ్చార్జ్ అయిపోతే ఇంక ఉండదన్నమాట. సో 2 ఆ టైంకి 3 మనకి పవర్ సప్లై ఇంక ఉండదు. అదొకటే డౌన్ సైడ్. కానీ ఫెంటాస్టిక్ ఉంది. ఇట్స్ నో షార్ట్ ఆఫ్ నైస్ స్టార్ హోటల్. కైలాస మానసరోవర్ యాత్ర పూర్తి చేశారు. మీరు పరిక్రమ కూడా వెళ్ళారు. మొదటి రోజు పరిక్రమలో మీ అనుభూతి, నార్త్ ఫేస్లో మీరు అక్కడ నిద్ర చేశారు దీరాబుక్లో. మీ అనుభూతి చెప్పండి, ఎలా ఉంది అక్కడ? చాలా బాగుంది. యాక్చువల్గా మేము అనుకున్న దానికన్నా కూడా ఇంకా చాలా బాగుంది. మేము ఊహించుకో దానికన్నా చాలా బాగుంది. ఆ రూమ్స్ అయితే ఏంటంటే ఇంకా డైరెక్ట్ కైలాస పర్వతాన్ని పక్కన రూమ్స్. అంటే మా రూమ్స్కి ఆ కొండకి మధ్యన ఇంకేమీ కన్స్ట్రక్షన్ కానీ రూమ్స్ కానీ ఏమీ లేవు. అలాగున్నది. మా కిటికీలోంచి అలా కనిపిస్తున్నది ఆ పర్వతం ఒకటే, ఒక పిరమిడ్ షేప్లో. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. చాలా చలిగా ఉండేది. -1 to -9 degrees. ఆ రాత్రంతా చాలా కష్టమే అయింది యాక్చువల్గా గడపడం, ఎందుకంటే చలి బాగా ఉండేది. కానీ రూమ్స్ బాగున్నాయి, బ్లాంకెట్స్ అవన్నీ కూడా చక్కగా బాగున్నాయి. ఆ పర్వతం అయితే చాలా అందంగా ఉంది. మొన్నటి పొద్దున్న
సన్ రైజ్ టైంకి తెల్లగా మెరిసిపోతూ కనిపించిన కైలాస పర్వతం మరి కొద్ది క్షణాల తర్వాత ఇంకా ఎల్లో డిఫరెంట్ కలర్ షేడ్స్ ఆఫ్ ఎల్లోలో చాలా చక్కగా గోల్డెన్ కైలాష్ అన్నందుకు అలాగే కనిపించింది. చాలా తృప్తిగా అనిపించింది. మేమైనా ఇంతవరకు వచ్చి ఇది ఇలాగా మా కళ్ళతో చూస్తున్నాము అని అనిపించింది. చాలా తృప్తిగా అనిపించింది. ఒక్క చిన్న తేడా ఏంటంటే అది ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉందండి. ఆ ఫీలింగ్ జస్ట్ చాలా బాగుంది కాదు, చాలా బాగుంది అన్నది ప్రాబ్లీ 3-4 ఇయర్స్. అద్భుతం అంటే లైక్ మనకి 9-10 ఉంటుంది. అలాగే ఏదో శివుడు ఇంటికి మేము వెళ్ళాము, మమ్మల్ని ఆహ్వానించాడు శివుడు, అలాంటి ఫీలింగ్ వచ్చింది. సాయంకాలం ముందు రోజు మేము గుర్రాలు తీసుకుని వెళ్ళాం. సాయంకాలం వెళ్ళేసరికి అది చూసి ఎంతో ఆనందించేసాము. అదంతాను అబ్బా ఇంటికి వచ్చేసాము, మన శివయ్య ఇంటికి వచ్చామని అనిపించింది. మన్నాడు లేచి చూసేసరికి ఇంకా అద్భుతంగా తెల్లగా మంచుకొండ ఒక ఐస్ క్రీము స్కూప్ పెడతాం కదా కోన్లో, అలా ఉందండి. అంత దగ్గరగా ఉంది మాకు. అంతే ఒక రాయి విసిరితే మనం అంత దూరం విసరగలుస్తాం అన్నంతగా అనిపిస్తున్నది. అది అంత దగ్గరగా ఉంది. కానీ చెప్పినట్టుగా ఆ రంగులో, ఆ తెల్లటి రంగు నుంచి ఆ గోల్డెన్ కలర్లోకి వెళ్ళి ఆ మధ్యలో చిన్న చిన్న షేడ్స్ మారుతుంటే అమ్మాయి నిజమా ఇది, అసలు మనం చేయగలుస్తామా, చేసామా అని చాలా అద్భుతమైన ఫీలింగ్. చాలా బాగా వచ్చింది. మీరు అరేంజ్ చేసిన లొకేషన్ చాలా బాగుంది. రూమ్స్ 2 బెడ్స్ ఉన్న రూమ్స్ ఇచ్చారు. సో మేము ఇలాగ ఇద్దరు చెప్పున ఉన్నారు. చక్కగా ఇండివిజువల్ బెడ్స్ విత్ బ్లాంకెట్స్, ఆల్ దోస్ అరేంజ్మెంట్స్. యూ క్యాన్ ఆస్క్ ఫర్ బెటర్ వన్స్ ఇన్ దట్ ప్లేస్. ఆ ఏరియాలో ఇంకా బాత్రూమ్స్ బాగా పర్వాలేదు, కానీ ఆ ఏరియాలో మాత్రం ఇంప్రూవ్మెంట్ వస్తుందని ఆ భగవంతుడికి ప్రార్థిస్తాను అంతే. కానీ మీరు చేయగలిసింది ఏమీ లేదు, మీరు అక్కడ ఏం కట్టించలేరు, అది మాకు తెలుసు. అందుకని కానీ మిగతా వాళ్ళకి కూడా ఉపయోగం అవుతుంది కదా అని చెప్పారు కాబట్టి వాళ్ళకి చెప్తాం. జస్ట్ బాత్రూమ్స్కి బీ ప్రిపేర్డ్ ఈ ఏరియాలో మాత్రం. దీరాపు పరిక్రమ స్నోఫాల్ కూడా అయిందండి మేము వెళ్ళిన రోజు సాయంత్రం. స్నోఫాల్ ఉంటుందండి. అద్భుతం. ఆల్మోస్ట్ హెయిల్స్ లాగా వచ్చాయి కొన్నిసార్లు, హెయిల్స్ మన వడగళ్ళ లాగా వచ్చాయి, చిన్న వడగళ్ళలాగా చిన్నగా. చాలా 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 బాగా అయిందండి. కానీ అరేంజ్మెంట్స్ అంటే ఇప్పుడు నేను వర్క్ చేసి వచ్చి నాకు ఇంకా ఆ రోజు ముందర రోజు రాత్రి నాకేమో ఇది ప్యాక్ చేయండి, ఇది ప్యాక్ చేయండి, అది ప్యాక్ చేయండి అని చెప్పింది మా ఆవిడ. అది అలా ప్యాక్ చేసుకొని వచ్చా అంతే. అదే నేను పడ్డ కష్టం మొత్తం అంతడానికి మిగతా అంతా మీరు అరేంజ్ చేశారు. చాలా సంతోషించాలి. ప్లస్ భోజనాల గురించి చెప్పక తప్పదండి. మన కిచెన్ క్రూ ఉన్నారు, మన కుక్స్ ఎంత బాగా చేశారో చెప్పలేము. కరెక్ట్గా స్పైస్లు ఎక్కువ లేకుండా, లైట్ స్పైస్ కానీ వెరీ ఫ్లేవర్ఫుల్. ఏవైతే అరుగుతాయో, ఏవైతే మంచిదో ఆ వాతావరణానికి అలాంటి వేడిగా చేసి ఎంతో ప్రేమతో వడ్డించి ప్రతి పూట అలాగే చేశారు. మన గ్రూప్ నిజంగా అంత చక్కగా జరిగింది. హాట్ వాటర్ మర్చిపోతే సార్ అనుకొని పరిగెత్తుగానే వచ్చి హాట్ వాటర్ మేడము అని చాలా అభిమానంగా చేశారు. అభిమానంగా చేశారు. వాళ్ళకి టాలెంట్ ఉంది, అభిమానము. చాలా సంతోషం అండి. మీ యాత్ర పరిపూర్ణంగా పరమేశ్వర అనుగ్రహంతో, ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో కైలాస యాత్ర